అంటే ఎలీషా ఒక మాస్టర్, ఒక గురువు గారు ఉన్నారు. ఆయన ఎవరు అంటే ఏలియా. ఏంటంటే సో ఆయన దేవుడితో కోల్పోబడినటువంటి సమయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. దేవుడితో ఎలా కోల్పోయాడు? శరీరంతోనే దేవుని యొక్క రాజ్యానికి ఆయన వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడు అంటే గిల్గాలు అనే ప్రాంతంలో ఉన్నాడు. గురువు గారి పక్కనే శిష్యులు కూడా ఉంటారు కదా. వేరే వాళ్ళ టీచర్ గో ద స్టూడెంట్ విల్ ఆల్సో గో ఇన్ ద సేమ్ వే. టీచర్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తారు పిల్లలు, అవునా? సో అలాగే ఏలియా కూడా ఉన్నటువంటి సమయంలో ఎలీషా కూడా అక్కడే ఉన్నాడు. సో వాళ్ళిద్దరూ కలిసి గిల్గాలో ఉన్నప్పుడు యేసు ప్రభు ఆయనకి ఏం చెప్తారంటే, ఎలైజా యు గో టు బేతెల్ అని చెప్పాడు. బేతెల్కి వెళ్ళు అని చెప్పి ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఏలియాకి. అప్పుడు ఏలియా ఎలీషా చెప్తాడు, నన్ను యేసు ప్రభు బేతేలు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళమంటున్నాడు. సో కాబట్టి నేను బేతేలుకి వెళ్తాను, నువ్వు ఎక్కడే ఉంటూ అన్నాడు ఎలీషా. బట్ ఎలీషా ఏమంటాడు తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను కూడా వస్తాను. యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను, నేను నీతోనే ఉంటాను. వేరెవర్ యు గో ఐ విల్ ఆల్సో కమ్ విత్ యు. ఎక్కడికైనా వెళ్ళు, ఐ విల్ ఆల్సో కమ్. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను కూడా వస్తాను అని చెప్తాడు. ఇంకా అలా చెప్పగానే సరే అని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి బేతేలు ప్రాంతానికి వెళ్తారు. బేతేలు ప్రాంతానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ప్రవక్తల శిష్యులు కొంతమంది ఎలీషా దగ్గరకు వస్తారు. ఎలీషా దగ్గరకు వచ్చి ఏం చెప్తారంటే, ఈ రోజు మరి మీ గురువు గారు అయినటువంటి ఏలియా గారు పరలోక రాజ్యానికి ఆరోహణం అవబోతున్నారండి, మీకు ఆ విషయం తెలుసా అని అడిగారు ఎలీషాని. అవునవును, నాకు ఆ విషయం తెలుసు, మా గురువు గారి గురించి నాకు తెలుసు అని చెప్తాడు. కానీ ఆ విషయం గురించి మీరు మాట్లాడకుండా ఊరకనే ఉండండి. ఏలియా వెళ్ళిపోతున్నాడంటే ఎలీషా కూడా చాలా బాగా జరిగిందంట. సో అందుకని దాని గురించి మీరు మాట్లాడబాకని అన్నాడు. సరే బేతేలుకి వెళ్ళారు. అక్కడ నుంచి మళ్ళీ యేసు ప్రభు అని చెప్పాడు, ఎరికో పట్టణానికి వెళ్ళమని చెప్పాడు. అగైన్ హీ వెంట్ టు ఎలీషా అండ్ హి వాస్ సేయింగ్, ఏమని చెప్పాడంటే ఎలీషా దగ్గరికి వెళ్ళి, నన్ను దేవుడు వెళ్ళమంటున్నాడు అయ్యా, ఎరికో పట్టణానికి వెళ్ళమంటున్నాడు, కాబట్టి నేను ఎరికో పట్టణానికి వెళ్తాను, ఇక్కడే ఉండు. మళ్ళీ ఎలీషా ఏమన్నాడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను వేరు. ఎలీషాకి ఏలియా అంటే ప్రేమ ఎక్కువ. అప్పుడు ఎరికో ప్రాంతానికి వెళ్ళారు. మళ్ళీ అక్కడ కొంతమంది శిష్యులు వస్తున్నారు. వచ్చి అడుగుతున్నారు కదా ఎలీషాని, మరి మీ గురువు గారు పరలోక రాజ్యానికి ఆరోహణం అవబోతున్నారు, ఆకాశంలోకి ఎత్తబడబోతున్నారు, ఆకాశంలోకి తీసుకెళ్ళబోతున్నారు, వేసి ఆ విషయం మీకు తెలుసా అని అడిగారు. మళ్ళీ ఎలీషా, అవును నాకు తెలుసు, కానీ మీరు ఆ విషయాన్ని గురించి మాట్లాడొద్దు, మీరు ఊరుకొని ఉండండి, ఊరకుండము, ఓకే, మీరు దాని గురించి మాట్లాడొద్దు, డోంట్ టాక్ అబౌట్ దట్. మళ్ళీ ఎరికో దగ్గర నుండి యోర్దానికి వెళ్ళమని చెప్పాడు యేసయ్య. ఎరికో దగ్గర నుంచి యోర్దాన్ అంటాడు. యోర్దాన్ సమయంలో మధ్యలో నది వచ్చిందంట. సో అదేంటి అంటే జోర్డన్ రివర్ వచ్చింది, యోర్దాన్ నది వచ్చింది. యోర్దాన్ నది మరి దాటాలి కదా. ఆ బొమ్మలను ఏం చేశాడు అంటే ఇట్లా తీసేసి దాన్ని మడత పెట్టి యోర్దాన్ అనేది కొట్టాడు అంట. కొన్ని నీళ్ళు వెళ్ళిపోయి, కొన్ని నీళ్ళు అడ్డైపోయి, మధ్యలో పొడి నేల వచ్చింది. ఆ పొడి నేల మీద ఎలీషా ఏలియా నడుచుకుంటూ ఆ ప్రాంతానికి వెళ్ళిపోయారు. సో ఆ యొక్క విషయాన్ని ఎవరు చూస్తున్నారు? అక్కడ 50 ప్రాఫిట్స్ చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారు? ఆ ప్రాఫిట్స్ చూస్తున్న టైంలో వీళ్ళు దాటి యోర్దాన్ నది నుండి అటు వెళ్ళిపోయారు. సో ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఏలియా అడుగుతున్నాడు ఎలీషాని, నువ్వు నా శిష్యుడు కదా, నీకు ఏం కావాలి? ఎలీషా ఏం చెప్పాడంటే, నాకు నీకున్నటువంటి ఆత్మలో నాకు 2 పాళ్ళు కావాలన్నాడు. అంటే నీకున్నటువంటి పవర్ లో ఆయనకి ఎంత పవర్? ఆకాశం అగ్ని దిగమంటే దిగిపోయి 50 మందిని చంపేశారు పవర్. అంతకంటే కూడా నాకు డబుల్ పవర్ కావాలి అని చెప్పి ఏలియాని ఎలీషా అడిగాడు. ఎవరు అడిగాడు? ఒక తండ్రి కుమారుని అడిగినట్టుగా అడిగాడు. తండ్రి యొక్క ఆశ కుమారునికి అలా ఇస్తారు. ఇస్సాకులో మనం చూసాం కదా, ఇస్సాకు ఏసావుకి అన్ని ఆశీర్వాదాలు కూడా ఇవ్వాలి అని చెప్పి అనుకున్నాడు. ఎందుకంటే మొట్టమొదటి పుట్టిన వారు ఆశీర్వాదానికి అర్హులు, వాళ్ళకి ఇచ్చేవాళ్ళు జ్యేష్ఠులు, దేవుడికి ఇష్టలో ఉంటారు బైబిల్లో. సో అందుకని వాళ్ళకి ఎక్కువ ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు. సో అందుకని ఈ యొక్క ఎలీషాని తన యొక్క సొంత కుమారుడుగా భావించే విధంగా ఎలీషా వెళ్ళి ఏలియా ఒక నాన్నని అడిగినట్టు నువ్వు నాకు ఇవ్వాల్సినటువంటిది నువ్వు అని చెప్పి అడిగాడు. అప్పుడు ఏలియా ఏం చెప్పాడంటే, నువ్వు అడిగింది చాలా కష్టం ఆయన, ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు గివ్ దట్ కైండ్ ఆఫ్ పవర్. అంత పవర్ నేను ఇవ్వడం అనేది నాకు కొంచెం కష్టం, ఎందుకంటే 2 పాల శక్తి ఇచ్చేది నేను కాదు కదా, యేసయ్య ఇవ్వాలి. కాకపోతే నేను కూడా చెప్తా, నేను ఎప్పుడైతే ఆ పైకి వెళ్తా ఉంటానో ఆ పైకి వెళ్ళిన సమయంలో నేను నీకు అక్కడ నుంచి కనపడ్డాను అంటే నీకు ఈ పవర్ వస్తుంది. నేను ఆ పైకి వెళ్ళిపోయాక నీకు కనపడలేదు అంటే నీకు ఆ పవర్ రాదు అని చెప్తాడు. సరే ఇంకా అయిపోద్ది, వీళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో మధ్యలో ఏం జరిగింది అంటే గాలి వస్తుంది, విపరీతమైన గాలి వస్తుంది. ఆ గాలి ఏలియాని ఎలీషాని వేరు చేసేసింది. రథము ఏలియా పైకి వెళ్ళినటువంటి సమయంలో ఎలీషాకి బాధేసి బట్టలు చింపేసుకోవడం వచ్చేసి ఆ గాలిలో నుండి ఏలియా పైకి ఎత్తబడతాడు.
పైకి వెళ్ళిపోతాడు శరీరంతోనే. ఆ పైకి వెళ్ళిపోయి ఇక పైకి వెళ్ళిపోతాడు, ఇక కనపడదు, మాయమైపోతాడు. గొప్పటి సో ఆయన ఏలియా దుప్పటి కాస్త కింద పడింది అనమాట. ఆ కింద పడినటువంటి దుప్పటిని తీసుకొని ఈయన వేసుకుంటాడు. ఈయన ఇప్పుడు ఇక్కడ నుంచి యోర్దాను దాటి అటు వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేస్తాడంటే, ఇశ్రాయేలు దేవుడా నువ్వు ఎక్కడ ఉన్నావు అంటాడు. అలాగే యేసు ప్రభు ఇలా తీసుకెళ్లేటువంటి సమయంలో, ఏలియా తీసుకెళ్లేటువంటి సమయంలో, అమ్మో నా దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడివి, రథములు రోజులు నీవే, నువ్వు ఎంత గొప్ప దేవుడు అని స్తుతిస్తాడు ఎలీషా. అని మడత పెట్టి ఇప్పుడు ఎవరు ఇందాక ఏలియా కొట్టాడు, ఇప్పుడు ఎవరు ఎలీషా కొట్టాడు. దాని చక్క మడతేసి కొట్టి ఇశ్రాయేలు దేవుడు ఎక్కడ ఉన్నాడు అనగానే యోర్దాను 2 పాయలు అయిపోతే ఆ పాయలో ఈయన నడుచుకుంటూ వెళ్తాడు. అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు మనుషులందరూ ఏలియా మీద ఉన్నటువంటి ఆత్మ ఎవరి మీదకి వచ్చిందని చెప్పారు, ఇప్పుడు ఎలీషా మీదకి వచ్చిందని చెప్పారు. కాబట్టి మేము వెళ్ళి నీ యొక్క గురువు గారు ఎక్కడ ఉన్నారో మేము చూసి వస్తాము. ఓకే, మీరు గో అండ్ ఫైండ్ అవుట్ వేర్ యువర్ టీచర్ ఎక్కడ ఉన్నాడో నీ యొక్క మాస్టర్ మేము వెళ్ళి నీకు తీసుకొస్తాము అని చెప్తాడు. అంటే ఎలీషా ఆయన పరలోకాన్ని కొనుక్కోబడ్డాడు, ఇక్కడ లేడు. మీరు ఎక్కడ వెతుకుతారు? మీరు ఎదిగిన ఉపయోగం ఉందా? లేదు. మీకు ఆ ఏరియా ఎక్కడ దొరకడు, అందుకని మీరు వెళ్ళబాకండి. పైకి వెళ్ళిపోయాడు, దేవుడు రాజ్యానికి వెళ్ళిపోయాడు ఆయన. మీరు ఎక్కడ ఎత్తినా మీకు ఉపయోగం ఉందంటే 50 మంది అంటారు, లేదు ఏరియా ఎక్కడ ఉన్నాడో మేము ఎదుగుతాము మమ్మల్ని వెళ్ళని అని చెప్తాడు. ఎందుకు అవసరం లేదయ్యా, వెళ్ళవసరం, మీరు వెళ్ళినా మీకు కనపడ్డావు, అనవసరం ఎందుకు వెళ్ళడం అని చెప్తాడు. అయినా మేము వెళ్తామంటారు. సరే వాళ్ళంతా అడుగుతున్నారు అని చెప్పి సరే వెళ్ళని అంటారు. పర్వతాల మీద ఎదుగుతారు, కొండల మీద ఎదుగుతారు, కూడా ఏరియా కనపడడం. మళ్ళీ వెనక్కి వస్తారు, ఎలీషా దగ్గరకు వస్తారు. వచ్చి ఏరియా ఎక్కడ కనపడలేదని నేను మీకు చెప్పానా, వెళ్ళొద్దు వెతకొద్దు అని చెప్పాను కదా. అయినా మీరు వెళ్ళారు కాబట్టి ఆయన మీకు దొరికాడా? దొరకలేదు.